హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను. సో మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మన ఫ్యాక్ట్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ లవ్ వన్ సపోర్ట్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకైతే అందివ్వండి ఫ్రెండ్స్. ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్ ని ప్రతి నెల ఎంతమంది విజిట్ చేస్తారో మీకు తెలుసా ఫ్రెండ్స్? ఒకవేళ మీకు తెలియకపోతే కనీసం గెస్ట్ చేసి మీ ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఎంతమంది అంటే ఏకంగా ప్రతి నెల 1.8 బిలియన్ యూజర్స్ అయితే విజిట్ చేస్తూ ఉంటారంట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మనం ప్రెసెంట్ చూస్తున్న ఓల్డ్ మ్యాప్స్ ఏవైతే ఉన్నావో ఆ మ్యాప్స్ అనేవి రాంగ్ అనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ మ్యాప్స్ వచ్చేసి 1569లో అయితే డిజైన్ చేశారు ఫ్రెండ్స్. అప్పట్లో డిజైన్ చేయడం వల్ల ఆ మ్యాప్స్ లో చూపించిన కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటినెంట్ యొక్క సైజెస్ అనేవి అంత యాక్యురేట్ గా అయితే లేవంట. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అనేది ఎంతమందికి తెలుసో కుదిరితే కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి అయితే ప్రయత్నించండి. మన ఇండియాకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఆయుర్వేదిక్ బేస్ మీద అయితే తయారు చేయబడినాయి. అందుకనే మన ఇండియాకి సంబంధించిన ఫుడ్స్ అన్నిటిలోనే కూడా అన్ని రకాల రుచులను ఉపయోగించి తయారు చేస్తూ ఉంటారు. అసలు ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పమంటారా? అదేంటంటే, ఒకవేళ మనం కనుక ఒక ఫారెన్ చెఫ్ని చూసుకున్నాం అనుకోండి, తను మంచి చెఫా కాదా అని చెప్పి తను ఎన్ని రకాల ఐటమ్స్ ని కుక్ చేస్తున్నాడో అనే దాన్ని బట్టి అయితే చెప్తారంట. దీన్నే మనం కనుక మన ఇండియా చెఫ్ కి అప్లై చేసామనుకోండి, ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే ఉంటదంట. ఆ చెఫ్ ఎంతసేపు బ్లెండ్ చేస్తున్నాడో, ఎంతసేపు కుక్ చేస్తున్నాడో, ఏ స్పైసెస్ ని యూజ్ చేస్తున్నారో అనే దానిని బట్టి తను ఎంత ప్రొఫెషనల్ చెఫ్ అనేది అయితే చెప్తారంట. ఈ ఫ్యాక్ట్ లో నేను అసలు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే యూట్యూబ్ ని ఎంతమంది కలిసి స్టార్ట్ చేశారు అనేది అయితే చెప్తాను. యూట్యూబ్ ను మొత్తం ముగ్గురు అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. వాళ్ళ ముగ్గురు ఎవరంటే స్టీవ్ చంద్, జావేద్ కరీం, చాదర్ హర్లీ. వీళ్ళ ముగ్గురు కలిపి ఫిబ్రవరి 2005లో ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మన నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి కామెంట్స్ కి సంబంధించిన ఫ్రెండ్స్. కామెంట్స్ అంటే మాక్సిమం అందరికీ కూడా తెలిసే ఉంటది, తోక చుక్కలు అనమాట. మీకు తోక చుక్కల యొక్క స్మెల్ అనేది ఎలా ఉంటుందో తెలుసా? దీని యొక్క స్మెల్ అనేది రోట్ అటాక్స్ లాగా అయితే ఉంటదంట. అంటే కుళ్ళిపోయిన కోడిగుడ్డు లాగా అయితే ఉంటదంట. దీనికి ఒక రీజన్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే దాని మీద ఉండే కెమికల్స్ ఏంటంటే హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా, అలాగే సల్ఫర్ డైఆక్సైడ్. ఇటువంటి కెమికల్స్ అనేవి దాని మీద ఉండడం వల్ల తోక చుక్క అనేది అటువంటి స్మెల్ అయితే వస్తుంది. మనం ప్రజెంట్ చూసుకున్నాం అనుకోండి, మనం హోలీ జరుపుకుంటున్నప్పుడు మనం యూజ్ చేసే కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ అన్ని కూడా మాక్సిమం ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. కానీ మనం ఓల్డెన్ డేస్ లో కనుక చూసుకున్నాం అనుకోండి, ఓల్డెన్ డేస్ లో ఇటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే ఉపయోగించేవాళ్ళు కాదంట. వాళ్ళు హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకునేవారంట ఫ్రెండ్స్? గంధపు పొడి తీసుకుని అందులో కొద్దిగా ఆవు పేడను కలిపి అందులో వాటర్ మిక్స్ చేసి వాళ్ళు ఈ హోలీని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవారంట. అదే మనం ప్రజెంట్ చూసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మనం ఎటువంటి కలర్స్ వాడుతున్నామో మీకైతే తెలుసు. వీటిని కెమికల్స్ తో తయారు చేయడం వల్ల మన స్కిన్ కి సంబంధించి స్కిన్ డిసీజెస్ కూడా వస్తున్నాయి. సో ఇవి మన హ్యూమన్స్ కి అంత మంచిదైతే కాదు. ఫ్రెండ్స్, యూట్యూబ్ కి సంబంధించి మీకు ఈ ఫ్యాక్ట్ తెలుసా? యూట్యూబ్ ని ఒక కంపెనీ కొనేసిందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? యూట్యూబ్ ని కొన్న ఆ కంపెనీ ఏదో కాదు ఫ్రెండ్స్, గూగుల్ ఈ యూట్యూబ్ ని ఎంత కొందంటే 1.65 బిలియన్ డాలర్స్ కి అయితే కొంది. దీన్ని మనం మన రూపీస్ లో కనుక చూసుకున్నాం అనుకోండి, దాదాపుగా 13,000 కోట్ల రూపాయలకే గూగుల్ ఈ యూట్యూబ్ ని అయితే కొనుగోలు చేసింది. ఇప్పుడు మీకు మరొక విషయం గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే, అసలు నిజంగానే కర్ణుడికి మరుజన్మ అనేది ఉందా లేదా? దీని గురించి మనం మహాభారతానికి సంబంధించి కొన్ని వర్షన్స్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, కర్ణుడికి నిజంగానే మరుజన్మ అనేది ఉంది. అసలు కర్ణుడికి మరుజన్మ ఎవరు ప్రసాదించారు అని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ అందరికీ కూడా ఒక చిన్న స్టోరీ అయితే తెలాలి ఫ్రెండ్స్. అదేంటంటే, కర్ణుడి యొక్క దానగుణం ఎటువంటిదో తెలుసుకోవడం కోసం శ్రీకృష్ణుల వారు ఒక దానాన్ని అయితే అడుగుతారు ఫ్రెండ్స్. నిజానికి ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, కర్ణుడు నిజంగానే ఈ దానాన్ని అయితే ఇవ్వరు అని చెప్పి శ్రీకృష్ణుల వారు అనుకుని ఈ దానాన్ని అయితే అడుగుతారంట. ఏమని అడుగుతారంటే, కర్ణ, నువ్వు ఇప్పటి వరకు సంపాదించుకున్న పుణ్యఫలాన్ని మొత్తాన్ని కూడా నాకు దానం ఇస్తావా అని చెప్పి శ్రీకృష్ణుల వారు అయితే అడుగుతారు ఫ్రెండ్స్. అప్పుడు కర్ణుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన పుణ్యఫలాన్ని మొత్తాన్ని కూడా దానం ఇవ్వడానికి అంగీకరిస్తాడు. ఎప్పుడైతే కర్ణుడు ఆ మాట చెప్తారో నిజంగా శ్రీకృష్ణుల వారు చాలా సంతోషపడి తనకి ఒక వరాన్ని అయితే ఇస్తారు ఫ్రెండ్స్. నీవు మరుజన్మలో ధర్మం పక్కన యుద్ధం చేస్తావు, అలా యుద్ధం చేసినందుకు నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పి శ్రీకృష్ణుల వారు కర్ణుడికి వరాన్ని అయితే ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. నెక్స్ట్
నెక్స్ట్ టైం నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో మీ అందరికీ కూడా ఈ ఫ్యాక్ట్స్ అనేవి నచ్చినాయి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీరు ఇటువంటి ఫ్యాక్ట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ లవ్ అండ్ సపోర్ట్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకైతే అందివ్వండి. నేను ఓన్లీ ఫ్యాక్ట్స్కి సంబంధించే కాదు ఫ్రెండ్స్, మన ఇండియాకి సంబంధించి అలాగే మన హిస్టరీకి సంబంధించి మహాభారతం గురించి కానీ రామాయణం గురించి కానీ ఇవన్నీ కూడా పుస్తకాల్లో చదివి వాటి ప్రకారం అయితే చెప్తాను. సో ఫ్యూచర్ లో నేను మళ్ళీ ఆ వీడియోస్ ని కూడా కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ వంతు కింద ఒక లైక్ అయితే చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళండి. నెక్స్ట్ టైం నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.